మీకు బాగా పేరు తెచ్చిన సినిమా ఆ రోల్ అంటే F3 మూవీ అండి. F3 మూవీలో అంటే చాలా సినిమాలు చేశాను కానీ అన్ని చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ వెళ్ళానులే కానీ F3 మూవీలో వెంకట్రావు వైఫ్ క్యారెక్టర్ బాగా ఇదైపోయింది అనమాట. సో ఎవరు పట్టినా మీరు F3లో వెంకట్రావు పెళ్ళాం కదా, నేను లైవ్ పెట్టినా కూడా వెంకట్రావు పెళ్ళాం గారు బాగున్నారా అండి అంటే నేను ఉదయ్ గారి భార్యనండి అని చెప్పాలి. నేను వెంకట్రావు జస్ట్ క్యారెక్టర్ అయిపోయిందండి సినిమా, ఇప్పుడు నేను ఉదయ్ కుమార్ భార్య అని చెప్పేసి అంటే ఏమో అండి బాగా చేశారు, అసలు ఆ సిగ్గుపట్టం మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు దాంట్లో అని చెప్పేసి. అది తర్వాత నెక్స్ట్ దేవరా, మొన్న వచ్చిన దేవరా మూవీలో ఆ తంగా కాంబినేషన్లో ఫస్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కాంబినేషన్లో ఆ మాట్లాడడం, ఆ యొక్క వే ఆఫ్ డైలాగ్ మాడ్యులేషను వెళ్ళడం కానీ టకా టకా అంట సూపర్, అసలు నా బాగా నచ్చింది. సో అది కూడా బాగా ఇదైంది అనమాట ఆ సినిమాలో. అంతకల్లా నా రోల్ బాగా ఇదైపోయింది. అందరూ చాలా మంది అప్రిషియేట్ చేశారు నన్ను, చాలా బాగా చేసావు సీత అని. అంటే మీ ఫ్యామిలీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, మూవీ బ్యాక్గ్రౌండ్ అసలు లేదు, మీ హస్బెండ్ వైఫ్ బ్యాక్గ్రౌండ్ లో కూడా లేదు, ఎవరికి లేదు. కానీ ఎలా మీకు ఇన్హరెంట్ ఇది ఎట్లా వచ్చేసింది? అంటే బ్యాక్గ్రౌండ్ అంటే మా అమ్మ వాళ్ళ నాన్నగారు అంటే మా తాతగారు ఆయన ఎప్పుడో స్టేజ్ ఆర్టిస్ట్, అంటే హరిదాసు పాటలు పాడటం, స్టేజ్ మీద యాక్ట్ చేయడం అదనమాట. బై మిస్టేక్ వాళ్ళు ఎవరికి రాలా, వాళ్ళ కొడుకులు బిడ్డలకు కానీ వాళ్ళకి ఎవరికి రాలా, ఆ పిన్నమ్మ కొడుకులకు కానీ పిన్నమ్మ కూతురులకు కానీ ఎవరికి రాలేదు. అది కేవలం నాకు మాత్రమే వచ్చింది. మా అమ్మ చెప్తూ ఉంటది, నువ్వు కడుపులో ఉన్నప్పుడు నేను పోయినాను, మా నాన్న ఆ స్టేజ్ మీద చెప్తా ఉంటే నోరు తెలుసుకొని చూస్తూ ఉండేవాళ్ళం మేము, అప్పుడు కడుపులో ఉన్నప్పుడు విన్నట్టున్నాం అందుకే వచ్చింది అని చెప్పి మా అమ్మ చెప్తూ ఉంటది. ఆహా అవునా, పోనీలు ఎవరో ఒకరి వల్ల వచ్చేది అభిమన్యుడిలాగా ఏదో ఇదిలాగా అని చెప్పేసి. ఇంకా ఇది ఉంది, పొలిటికల్ పరంగా ఎవరు లేరండి. సో మరి నాకు అది ఎందుకు వచ్చింది ఆ ఇంట్రెస్ట్ నిజంగా. సినిమాల్లో అయితే ఇప్పుడు వెల్ ఆఫ్ బాగా ఇప్పుడు మంచి ఇప్పుడు ఇంకా మంచి పొజిషన్ చెప్పాను కదా, ఇప్పుడు పాడింగ్ ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్ళాను నేను అనమాట. మీ చేతిలో ఇంకా మంచి మూవీస్ ఉన్నాయి? మంచి మూవీస్ ఉన్నాయి, చేసుకుంటూ పోతున్నాను. చిన్న మూవీ పెద్ద మూవీస్ కాకుండా రోల్ ఈజ్ ఇంపార్టెంట్. రోల్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఈ పెద్ద సినిమాలు ఇంత అమౌంట్ తీసుకున్నాను, అదే సినిమా మీరు ఇవ్వాలి, చిన్న సినిమా అట్లా ఏం లేదు. వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినా కూడా మనం ఒకటి పెట్టుకుంటాం కదా, ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం లాస్ట్కి ఇంతవైతే చేయగలుగుతానండి, అది మీకోసం ఏదో అంటున్నారు కదా అని చెప్పి అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడం. అంటే అది డిఫరెంట్ కదా, ఈ క్యారెక్టర్ కి మీకోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి మీ దగ్గరికి రావడం అనేది డిఫరెంట్. సో అక్కడ మీరు బార్గెన్ చేయకూడదు, అప్పుడు చేయకూడదు. ఓకే నా గురించి మీరు వచ్చారు కాబట్టి మీరు చేయాలి అంటున్నారు కాబట్టి ఓకే, అటు మీరు బాధపడకూడదు నేను బాధపడకూడదు అని అలా చెప్పడము. సో మరీ అంత హెవీ కాకపోయినా ఉన్న దాంట్లోనే వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే నా తృప్తి కొరకు నేను అడిగి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. సో అట్లా వెళ్తూ ఉన్నా. నా తర్వాత ఫైన్ కదా, అంతా బాగుంది. దెన్ అక్కడి నుంచి మీ సినిమా ప్రస్థానం అంటే ఏం చెప్తారు? అక్కడి నుంచి కొన్ని అప్ అండ్ డౌన్స్ అని అంటే ఒక్కొక్కసారి మూవీ అవకాశం రాకపోవచ్చు, ఒక్కొక్కసారి అట్లా సఫర్ అయినాను. కానీ తర్వాత స్టిల్ మళ్ళీ ప్రతి ఒక్క మూవీలో చిన్న రోల్స్ ఐ రోల్స్ ఇవి చేసి చాలా బిజీ అయిపోయాను. చాలా మూవీస్ చేశాను. అంటే చాలా వరకు మనం రెమ్యూనరేషన్ తీసుకొని మధ్యలో మూవీ ఆగిపోయిన మూవీస్ బోల్డ్ అని ఉన్నాయి. ఓకే, అవన్నీ కొన్ని రిలీజ్ కాకుండా ఉంటాయి కదా, మధ్యలో ఆపేసి ఇదే చేసిన వాళ్ళు ఉంటారు కదా. మనకేంటి మన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు, వాళ్ళు ఆగిపోయారా ఇంకేం చేశారో మనకు సంబంధం లే. ఫిలిం ఇండస్ట్రీలో లాస్ కాకుండా ఉండేది ఒక యాక్టర్సేనండి. మిగతా అందరు కొంత ప్రొడ్యూసర్లు లాస్ అవుతాడు. అట్లా బాగా అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.